హాయ్ వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. ఏకంగా చిరుపైనే వార్కు దిగిన పోలిశెట్టి. ఎందుకో తెలుసా? పుష్ప 2 దారిలోనే రాజా సాబ్ వెళ్తున్నాడా? అంతా సెంటిమెంట్ మాయేనా? మహేష్ మూవీలోకి కొత్త స్త్రీ నిజమేనా? ప్రిన్స్తో శ్రద్ధ జోడీ కడుతోందా? గూఢాచారిపోయి డెకాయిట్ వచ్చాడుగా, మరి గూఢాచారి ఏమయ్యాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో రెడీగా ఉంది స్క్రీన్ ప్లే. సంక్రాంతి అంటే సినిమా పండగలా మారింది. మినిమం 3-4 భారీ చిత్రాలు విడుదల చేయకపోతే హీరోలకు నిద్ర పట్టడం లేదు. అందుకే సంక్రాంతి ఎప్పుడో 6-7 నెలల తర్వాత ఉన్నా ఇప్పటి నుంచే ఖర్చు వేసేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అయింది. మరో మూవీ డాకు కూడా పర్లేదనిపించుకుంది. గేమ్ చేంజర్ మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళింది. కానీ గట్టిగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. అంతకుముందు ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లాంటి చిత్రాలు వచ్చాయి. గుంటూరు కారం, హనుమాన్ దుమ్మురేపాయి. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఆడియన్స్ చూస్తారు. చిన్న హీరోనా, పెద్ద హీరోనా, పాన్ ఇండియా సినిమానా అని చూడరు. అందుకే సంక్రాంతికి చిన్న హీరోలు పోటీ పడడం మొదలు పెట్టారు. వచ్చే సంక్రాంతికి జాతిరత్నం నవీన్ పొలిశెట్టి వస్తున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ తర్వాత నవీన్ నటిస్తోన్న అనగనగా ఒక రాజు వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. రాజు ఎంట్రీతో సంక్రాంతికి కన్ఫర్మ్ చేసుకున్న సినిమాల సంఖ్య 3కు పెరిగింది. ఆల్రెడీ చిరుతో చిత్రాన్ని వచ్చే పొంగల్కు రిలీజ్ చేస్తూ రావిపూడి ఏకంగా సంక్రాంతికి రఫాడిద్దామనే టైటిల్ పెట్టుకున్నాడు. మరోవైపు తమిళం నుంచి విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం జయనాయగన్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. వీరితో పాటు ఇంకెంతమంది హీరోలు సంక్రాంతికి పోటీ పడతారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రభాస్ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి, కానీ వేటికి కూడా రిలీజ్ డేట్ లాక్ కాలేదు. ఇలా ఎందుకు జరుగుతోందో ప్రభాస్ కు కూడా తెలియదు. అన్ని భారీ చిత్రాలే, పైగా పాన్ ఇండియాను షేక్ చేసేవే. అందుకే షూటింగ్ అయినప్పుడే రిలీజ్ డేట్ లాక్ చేద్దాం అంటున్నాడు. కాకపోతే రిలీజ్ డేట్ కు సెంటిమెంట్ ఫాలో కావాలంటున్నాడు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ కు రిలీజ్ అయి పాన్ ఇండియాను షేక్ చేసింది పుష్ప 2. ఏకంగా బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టింది. పుష్ప 2 ఇన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి రీజన్ ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావడమే అనేది ఇప్పుడు టాలీవుడ్ లో అతి పెద్ద సెంటిమెంట్. ప్రభాస్ కు కూడా సెంటిమెంట్స్ ఉన్నాయి. అందుకే రాజా సాబ్ ను డిసెంబర్ రిలీజ్ కు రెడీ చేయమంటున్నాడట రెబల్. పైగా డిసెంబర్ 5నే మూవీని రిలీజ్ చేయాలి అంటున్నాడట. గతంలో ప్రభాస్ నటించిన సలార్ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. సో ఎలా చూసినా డిసెంబర్ రిలీజ్ బెస్ట్ అంటున్నాడు. జూన్ లేదా జూలైలో రిలీజ్ కావలసిన రాజా సాబ్ ఇప్పుడు ఏకంగా ఇయర్ ఎండ్ కు పోస్ట్ పోన్ కావడానికి మెయిన్ రీజన్ ఈలోపు ప్రభాస్ నటిస్తోన్న మరో మూవీ రిలీజ్ కావడమే. అదే కన్నప్ప. ఈ చిత్రంలో రెబెల్ క్యారెక్టర్ 30 నిమిషాలు ఉంటుందట. అందుకే కన్నప్ప కోసం రాజా సాబ్ ను డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేశారని టాక్. పైగా డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేయడం వల్ల సెంటిమెంట్ కలిసొస్తుందనేది మరో నమ్మకమట. బాలీవుడ్ హీరోయిన్స్ మొత్తంగా టాలీవుడ్ దారి పట్టారు. ఇప్పటికే దీపిక ఐకాన్ తో నటించేందుకు రెడీ అవుతోంది. ఇక జాన్వి ఆల్మోస్ట్ హైదరాబాద్ లోనే ఉంటోంది. ఇప్పుడు శ్రద్ధా కపూర్ కూడా మరోసారి టాలీవుడ్ కు వచ్చేందుకు రెడీ అవుతోంది. పైగా ఇండియన్ సినిమాలోని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో నటించబోతోందట. మే 30న ఖలేజా రీ రిలీజ్ అవుతోంది. మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ఖలేజాను తిరిగి థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ కు ఇంకా 4 రోజుల సమయం ఉండగానే అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ 3 కోట్లు దాటిందని సమాచారం. ప్రస్తుతం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఖలేజా మానియాలో మునిగిపోయారు. మరోవైపు ఖలేజా హీరో మాత్రం ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఏదో ట్రైనింగ్ సెషన్ నడుస్తోందని సమాచారం. వన్స్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయితే ఆ తరువాత కీలకమైన షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఇది ఈ సినిమా గురించి అప్డేట్. ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మరో హీరోయిన్ గా రాజమౌళి శ్రద్ధా కపూర్ డేట్స్ అడుగుతున్నాడట. మూవీలో సెకండ్ హాఫ్ లో తన క్యారెక్టర్ వస్తుందట. గతంలో సాహో మూవీ కోసం ప్రభాస్ సరసన నటించింది శ్రద్ధా కపూర్. ఇప్పుడు మళ్లీ మహేష్ మూవీ కోసం టాలీవుడ్ వరకు రావాలనుకుంటోంది. తెలుగులో యంగ్ హీరోలు పాన్ ఇండియా హీరోలను మించిపోతున్నారు. ఒక్క సినిమాను రిలీజ్ చేసేందుకు ఏళ్లకు సమయం తీసుకుంటున్నారు. ఎప్పుడో హిట్ రిలీజ్ అప్పుడు కనిపించాడు శేష్. హిట్ 3 కూడా వచ్చేసింది. ఇంతవరకు అప్డేట్ లేదు. అదేంటి అంటే గూఢాచారి 2 డెకాయిట్ సినిమాలు చేతిలో ఉన్నాయంటున్నాడు. తెలుగులో పేరుకే యంగ్ హీరోలు ఉన్నారు, కానీ వీరు పడే జాగ్రత్తలు పాన్ ఇండియా హీరోలు కూడా పడరు. 2022లో మేజర్,
అలాగే హిట్ 2 అని 2 సినిమాలు విడుదల చేశాడు అడవిశేష్. ఆ తరువాత గూఢచారి 2 స్టార్ట్ చేశాడు. ఇంతవరకు ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చెప్పలేదు. ఈసారి పాన్ ఇండియా మూవీ అంటూ ఏళ్ల తరబడి ఒకే ప్రాజెక్టుకు అతుక్కుపోయాడు. ఎప్పుడో 2023లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంతవరకు రిలీజ్ లేదు. రాజమౌళి, మహేష్ బాబు మూవీ కూడా రిలీజ్ అయ్యేలా ఉంది, కానీ శేష్ మాత్రం గూఢచారి 2ను ఇంకా తీస్తూనే ఉండేలా ఉన్నాడు. గూఢచారి 2 రిలీజ్ కు టైం పడుతుందనే అడవిశేష్ తెలివిగా మధ్యలో మరో మూవీని స్టార్ట్ చేశాడు. అదే డకాయిట్. ముందు శృతి హాసన్ హీరోయిన్ గా అనుకున్నారు. కొంత భాగం షూట్ కూడా చేశారు. తరువాత శృతి పోయి ప్రాజెక్ట్ లోకి మృణాల్ వచ్చింది. అయినా సరే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు. వచ్చే క్రిస్మస్ కు డకాయిట్ ను రిలీజ్ చేస్తున్నానంటూ టీజర్ రిలీజ్ చేశాడు శేష్. మరి గూఢచారి 2 అంటే ఆ ఒక్కటి అడగొద్దు అంటున్నాడు. సూర్య సినిమా అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాల్సిందే. రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ లేదా రెగ్యులర్ లవ్ స్టోరీస్ అయినా సూర్య సినిమా అంటే అది డిఫరెంట్ గా మారాల్సిందే, కొత్తగా కనిపించాల్సిందే. ప్రస్తుతం వెంకీ అట్లూరి కూడా సూర్య స్కూల్లోనే వెళ్తున్నాడు. సూర్యను అతని ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే చూపించబోతున్నాడు. సార్, లక్కీ భాస్కర్ లాంటి హిట్ మూవీస్ తీసిన వెంకీ అట్లూరి ఇటీవలే సూర్యతో కొత్త సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రంలో సూర్య క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీకి చిన్న లీక్ వచ్చింది. అదేంటి అంటే మరోసారి సూర్య హీరోగాను విలన్ గాను నటించబోతున్నాడట. సూర్య సినిమాలు అంటేనే ఏదైనా కొత్తదనం ఉండాలి, లేదా తన క్యారెక్టర్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయటం సూర్యకు ముందు నుంచి ఉన్న అలవాటు. ఇప్పుడు కూడా వెంకీ అట్లూరి చిత్రంలో అదే చేస్తున్నాడు. హీరో తానే, విలన్ తానే అట. గతంలో వచ్చిన 24లో ఇలాంటి ప్రయోగం చేశాడు సూర్య. ఆ తర్వాత విక్రమ్లో రోలెక్స్ క్యారెక్టర్ లో సూర్య చూపించిన విలని ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. సంక్రాంతి అంటే సినిమా పండగలా మారింది. మినిమం 3-4 భారీ చిత్రాలు విడుదల చేయకపోతే హీరోలకు నిద్ర పట్టడం లేదు. అందుకే సంక్రాంతి ఎప్పుడో 6-7 నెలల తర్వాత ఉన్నా ఇప్పటి నుంచే ఖర్చు వేసేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ అయింది. మరో మూవీ డాకు కూడా పర్లేదనిపించుకుంది. గేమ్ చేంజర్ మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళింది. కానీ గట్టిగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. అంతకు ముందు ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లాంటి చిత్రాలు వచ్చాయి. గుంటూరు కారం, హనుమాన్ దుమ్మురేపాయి. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఆడియన్స్ చూస్తారు. చిన్న హీరోనా, పెద్ద హీరోనా, పాన్ ఇండియా సినిమానా అని చూడరు. అందుకే సంక్రాంతికి చిన్న హీరోలు పోటీ పడడం మొదలు పెట్టారు. వచ్చే సంక్రాంతికి జాతిరత్నం నవీన్ పొలిశెట్టి వస్తున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ తరువాత నవీన్ నటిస్తోన్న అనగనగా ఒక రాజు వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. రాజు ఎంట్రీతో సంక్రాంతికి కన్ఫర్మ్ చేసుకున్న సినిమాల సంఖ్య 3కు పెరిగింది. ఆల్రెడీ చిరుతో చిత్రాన్ని వచ్చే పొంగల్ కు రిలీజ్ చేస్తూ రావిపూడి ఏకంగా సంక్రాంతికి రఫాడిద్దామనే టైటిల్ పెట్టుకున్నాడు. మరోవైపు తమిళం నుంచి విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం జయనాయగన్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. వీరితో పాటు ఇంకెంతమంది హీరోలు సంక్రాంతికి పోటీ పడతారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.